అందరికీ నమస్కారం అండి. చాలా ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాలలో ఒకటి మంగళగిరి క్షేత్రం. ఈ మంగళగిరిలో స్వామివారిని మనం 3 విధాలుగా దర్శనం చేసుకోవచ్చు. కొండ కింద శ్రీ లక్ష్మీనరసింహస్వామి, కొండ మీద పానకాల స్వామి, కొండ శిఖరం మీద గండాల నరసింహస్వామి. గుంటూరు, విజయవాడ నుండి మంగళగిరికి చాలా బస్సులు ఉంటాయి. డైరెక్ట్గా మంగళగిరి బస్టాండ్లో దిగి వెళ్ళొచ్చు. ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మంగళగిరి బస్టాండ్ దగ్గరలోనే ఉంటుంది. బస్టాండ్ ఎదురుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము అని ఒక కమాన్ ఉంటుంది. ఆ కమాన్లో నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మీకు గుడి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మంగళగిరి కొండ మీదకి వచ్చాము. కొండ మీద నుంచి వ్యూ చూడండి. కొండ మీద పానకాల స్వామిని దర్శనం చేసుకుందాము. 3 నరసింహస్వాములు అని చెప్పాను కదండి. కొండ కింద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, కొండ మీద పానకాల స్వామి, కొండ శిఖరం మీద గండాల నరసింహస్వామి. ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదండి. ఈ మెట్లు ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి. దాదాపుగా గంటన్నర టైం పడుతుంది. ఇలా మనం పైకి వెళ్తే శిఖరం వస్తుంది. శిఖరం మీద స్వామి గండాల నరసింహస్వామి. ఈ స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఎలాంటి గండాలున్నా పోతాయని ప్రసిద్ధి. చాలా ఫేమస్ అండి. ఈ పక్కనంతా చిలక జ్యోతిష్యులు కూర్చున్నారు. చాలామంది ఇంట్రెస్ట్గా చెప్పించుకుంటున్నారు. వీడియోలు కూడా తీసుకుంటున్నారు వాళ్ళు చెప్పేవి. చూడండి. ఏమైనా కొన్ని పూజ సామాన్లు కొనుక్కోవచ్చు ఇక్కడ. ఇంకా బుక్స్ స్టాల్ ఉందండి. బయటకు వచ్చిన తర్వాత ఏవైనా దేవుడికి సంబంధించిన బుక్స్ కావాలంటే ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఉచిత దర్శనంతో పాటు టికెట్స్ కూడా ఉన్నాయి. ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనం పానకాల స్వామి దర్శనానికి వెళ్తున్నాము. చూడండి. ఆలయం లోపల ఫోన్ ఎలవ్ లేదండి. బయట వైపు మాత్రమే మీకు చూపిస్తున్నాను. చూడండి. ఇటు నుంచి స్వామివారి దర్శనానికి వెళ్తాము. ఈ ఆలయంలో వెళ్ళిన భక్తులే స్వయంగా వారి చేతులతో పానకాన్ని స్వామివారి నోట్లో పోయటం ఇంతకు ముందు ఉందంటండి. నాకు తెలీదు. ఇప్పుడైతే ప్రజెంట్ అక్కడ ఉన్న పూజారులు మన గోత్రం చదివి మన పేరు మీద స్వామివారి నోట్లో పోసి ఆ బిందెని మనకిస్తున్నారు. ఆలయం లోపల స్వామివారి దర్శనం చేసుకుని వాళ్ళు ఇచ్చే బిందె తీసుకుని ఇటు పక్కగా ఇటు వచ్చేస్తామండి. మేమైతే దర్శనం చేసుకుని వచ్చాము. మాకు బిందిచ్చారు. ఈ పానకాన్ని మనం తీసుకెళ్ళిపోవచ్చు. మనం ఈ గుడికి వెళ్ళేటప్పుడే ఒక బాటిల్ తీసుకెళ్తే బాటిల్లో నింపుకొని తీసుకొచ్చుకోవచ్చు. లేదా గుడి దగ్గరే బాటిల్స్ అమ్ముతారండి. బాటిల్స్ కొనుక్కున్నైనా దానిలో పానకాన్ని తీసుకొచ్చుకోవచ్చు. ఇంకా మనకి సపరేట్గా తాగటానికి ప్రసాదం లాగా పానకం ఇస్తున్నారు. మనకు కావలసినంత తాగొచ్చండి. అలా ఒక గ్లాసు పానకం తాగేసి ప్రసాదం లాగా ఈ మెట్ల నుంచి లక్ష్మీ అమ్మవారు ఉంటుందండి. పైకి వెళ్తే అటు వెళ్దాం పదండి. ఈ విధంగా కొండ మీదకి వచ్చేస్తే కొండ మీద దీపాలు వెలిగించుకోవడానికి దీపాలు అమ్ముతున్నారండి. దీపారాధన సామాగ్రి కావాలనుకుంటే ఇక్కడ వెలిగించుకోవచ్చు. దీపాలు వెలిగించుకోవటం అయిపోయినాక మళ్ళీ కొంచెం పైకి వెళ్తే పైన గోవిందరాజుల స్వామి చిన్న ఆలయంలో పడుకుని ఉంటాడు. మరియు ఉండవల్లి గుహలకు వెళ్ళటానికి స్వరంగ మార్గం కూడా ఉంది. ఆ రెండు కూడా చూద్దాం పదండి. ఇలా ఈ పక్క నుంచి వెళ్తే మీకు ఒక స్వరంగ మార్గం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుండి వెళ్తే ఉండవల్లి గుహలకు వెళ్తారంట. ప్రజెంట్ అయితే దారి మూసేసి ఉందండి. ఎలాంటి ఓపెన్ లేదు. ఇది స్వరంగ మార్గం. ఇంకా ఈ పక్కనే ఈ చిన్న ఆలయంలో గోవిందరాజుల స్వామి పడుకుని ఉంటాడు చూడండి. ఇక్కడ ఇలా చూసుకున్న తర్వాత ఈ పక్కకు వచ్చేస్తే అమ్మవారు చిన్న రూపేనండి ఇక్కడ దర్శనం ఇస్తారు. ఇలా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసేసుకుని ఈ పక్క నుంచి కిందకి వెళ్ళిపోవటమే. పానకాల స్వామిని చాలాసార్లు చూశానండి. బట్ ఇలా పైకి రావటం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఈ విధంగా ఇక్కడి నుంచి మనం కిందకి దిగుతున్నాము. దిగేటప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి కనిపిస్తారండి. అందరూ కాయిన్స్ అతికిస్తున్నారనమాట.
ఏదైనా కోరిక కోరుకుని కాయిన్స్ అట్లా అంటిస్తున్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా మనం దర్శనం చేసుకుని మెట్లు దిగి బయటికి వెళ్ళిపోయినాక మనం బస్సు ఎక్కడైతే దిగామో అక్కడే దేవస్థానం బస్సులు ఉంటాయండి. మళ్ళీ బస్సు ఎక్కి కొండ కిందకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం కొండ కిందకు వచ్చేసాము. భోజనాలకు కూడా వెళ్దామండి. ఇక్కడ గాలి గోపురం కనిపిస్తుంది కదా, మీకు దారి తెలిసిపోతుంది. ఆ ఎదురుగా బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి బిల్డింగు. ఆ బిల్డింగ్లోనే భోజన వసతి ఉంటుంది. 11:30 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుండి పానకాల స్వామి గుడి వ్యూ చూడండి. ఇక్కడ క్యూలో ఉంటే భోజనం చేయొచ్చు. ఈ మంగళగిరి క్షేత్రానికి దూరం నుంచి వచ్చే వాళ్ళకి వసతి గృహం కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ పక్కన టాయిలెట్స్ కూడా ఉంటాయి. మీకు ల్యాండ్ మార్క్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుండి గాలిగోపురం కనిపిస్తుంది. ఈ పక్కన బస్ స్టాండ్, మనం కొండ మీదకి బస్సులు ఎక్కుతాం కదా, ఆ బస్ స్టాండ్. ఈ విధంగా వసతి గృహం చూసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.